ఇప్పుడు సమయం 1:30 అవుతుంది. సగం షో సినిమా చూసుకొని రాజు ఇంటికి బయలుదేరాడు. ఒంటరిగా ఉన్న స్థలం, ఒంటరిగా ఉన్న రోడ్డు, కటిక చీకటి. అక్కడక్కడ వీధి దీపాలు మెల్లగా వెలుగుతున్నాయి. 1981లో జరిగింది ఇది. మెల్లగా వెలుగుతున్నాయి. దారి చూసుకుంటూ చకచకా ముందుకు సాగిపోతున్నాడు. కొంచెం దూరం పోగానే కుక్కలన్నీ అతను వెంబడించాయి. తెలిసిన వ్యక్తిలా ఉండటంతో అవి పెద్దగా పట్టించుకోకుండా నార్మల్గా వెంబడిస్తూనే ఉన్నాయి. కొంచెం దూరం పోయిన తర్వాత అతనికి కాకుండా ఇవి పెద్దగా అరవటం మొదలుపెట్టాయి. పెద్దగా శబ్దాలు చేస్తున్నాయి. ఇతను తిరిగి చూస్తే ఇతను చూసి అరవటం లేదు. దేన్ని చూసి అరుస్తున్నాయి ఇతను తెలియటం లేదు. కానీ ఇతనేం భయపడకుండా జేబులో ఉన్న బీడీ తీసుకొని వెలిగించుకొని ముందుకు పోతూ ఉన్నాడు. ఇంకా కొంచెం దూరం పోతానే పక్కన ఒక పెద్ద కాలువ ఉంది. ఆ కాలువలో ఏదో దూకినట్టుగా శబ్దం వస్తుంది. కుక్కలు ఏమైనా దూకుంటాయేమో అనుకున్నాడు. ఇంకా కొంచెం దూరం పోతానే ఇతని కన్నా ముందు వెళ్ళి ముందు గవ్వుతున్నాయి. ఇతను చూశాడు, ఏంద్రా ఇది కుక్కలు ఊర్లో ఎందుకు గవ్వుతున్నాయా అనుకున్నాడు. అప్పుడు ఇతనికి ఒక చల్లని గాలి తగిలింది. అది ఎండాకాలం. ఎండాకాలంలో ఇంత చల్లని గాలి తగలటం అతనికి ఆశ్చర్యం అనిపించింది. కానీ భయంతో ఇంకా కొంచెం అప్పటికే అతను చాలా భయపడ్డాడు. ఆ భయంతోనే ఇంకా కొంచెం ముందుకు పోయాడు. ఇంటికి చేరుకునే లోపల ఎట్లయినా పోవాలా దేవుడా అనేసి. సరే ఇంకా కొంచెం దూరం పోయాడు. అక్కడ ఒక పెద్ద పాడుబడిన బావి ఉంది. ఆ బావిలో అతను ఎంత పాడుబడిన బావి ఉంది. ఆ బావి దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి అక్కడ. అతను దాన్ని చూసి అక్కడ కొంచెం బెంకుగా నడిచాడు. కానీ ఆ బావి దగ్గర అతను ఏదో దిగినట్టుగా, ఏదో ఎక్కొచ్చినట్టుగా కొన్ని అనుభవాల్ని తెలుసుకున్నాడు. కానీ అతనికి ఏంటిది ఈరోజు ఇలా జరుగుతుంది అనుకునేసి కొంచెం 2 అడుగులు ముందుకేసాడు. ముందుకేసి పోగానే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినది మాటలు గుర్తుకొచ్చాయి. నాయనా వద్దురా, సగం షో సినిమాకు వద్దు, ఇది ఒంటరిగా ఉండేది. అసలు ఈ మార్గంలో ఆ చీకటి పడిన తర్వాత ఎవరు నడమాడరు, ఆ రోడ్లో ఎవరు పోరు. అలా ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడు, సరేలే అని ఆలోచించుకొని సరే మనం తప్పు చేసాములే అనుకునేసి ఇంకా కొంచెం ముందుకు బయలుదేరి వచ్చాడు. ఇంకా కొంచెం ముందుకు పోగానే అతనికి ఎప్పుడు ఆ ప్రదేశం లేని ఒక దున్నపోతు కనిపించింది. దున్నపోతుని చూస్తానే ఇతను షాక్ అయిపోయాడు. ఏంద్రా, మన ఏరియాలో ఇంతవరకు దున్నపోతు లేదు, ఇప్పుడు ఎట్లా దున్నపోతు వచ్చింది, ఏంది ఇది అనేసి ఇంకా కొంచెం భయపడ్డాడు. కానీ ఏం చేయాలనేసి నేరుగా ఇంటికి వచ్చేసాడు. ఇల్లు అంటే వాళ్ళు అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ బిల్డింగ్లన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే వాటిలోనే ఉన్నారు. దీపాలు లేవు. అప్పట్లో కరెంటు ఉండటమే మహా అమూల్యం. ఇంటి దీపాలు పెట్టుకొని, బుడ్డీలు పెట్టుకొని, దాన్ని చిన్న చిన్న కిరోసిన్ పోసుకొని వెలిగించుకుని అటువంటి పెట్టుకునేసి వాటిలో ఉండేవాళ్ళు. సరే అనేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి పోయి పండుకొని ఉండగా పక్కన ఉన్న పని కూలి వాళ్ళు బయట పండుకున్నారు. ఎండాకాలం కదా, బయట పండుకున్నారు. బయట పండుకొని ఉంటే ఈ నల్లని ఆకారం ఏదో ఒకటి తెలియక వాళ్ళందరిని తొక్కుకుంటూ వెళ్ళిపోయేదానికి వాళ్ళు లేచారు. లేచి ఎవరు ఇంట్లోకి పోయారనేసి ఇల్లంతా వెతుకుతున్నారు. ఎవర్రా ఏంది నన్ను దొక్కింది, నిన్ను దొక్కింది ఏందని ఇల్లంతా వెతుకుతున్నారు. ఎతికి ఈ సమయంలో పక్కన పనుకొని ఉన్న ఇంట్లో పెద్దగా అరుపులు వస్తుంటాయి. ఓయమ్మ ఓనైనా అనేసి. సరే అనేసి సడన్గా వీళ్ళందరూ ఏమో దొంగ ఏమని పోయాడని ఆడికి పోయి చూసేసరికి అప్పటికే దెయ్యం అనేది వచ్చేసి అతన్ని తొక్కి కొట్టి బాగా ఇది చేసింది. అతను అరుస్తుంటారు, నన్ను ఎవరో తొక్కుతున్నారు, నాకు తెలియటం లేదు, ఏదో ఒక
ఆకారం వచ్చింది, నాకు తెలియదు, నా సినిమా కాడ నుంచి నేను సినిమా దోవ నుంచి వచ్చేదానికి ఎవరు నన్ను వెంబడిస్తూ ఉన్నట్టుండింది, నాకేం అర్థం కంటున్నది అనేసి అతను తొక్కి చేసి అతను నానా హింసలు పెట్టింది. అప్పుడు అతను వీళ్ళకి అందరూ చెప్పి అప్పుడు డాక్టర్ దగ్గర పోవడానికి కూడా వీళ్ళకి ఆ సమయం కాదు. అది ఏం జరిగిందని అడిగినప్పుడు ఈ కథ అంతా చెప్పారు. తొక్కి చేసింది అది అనేసి సరేలే అనేసి దేవుడికి దీపం పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని అతనికి చెప్పి అతనికి బొట్టు పెట్టి పండబెట్టారు. ఇది నిజంగా జరిగిన కథ. బెంగళూరులో 1981లో జరిగింది. అతను చూసి వస్తున్న సినిమా పేయి వీడు అనే ఒక తమిళ సినిమా రవి టెంట్లో చూసుకొని వనారబెట్ట నేరైపోతున్నాడు. థ్యాంక్ యూ.